హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. చూడండి, ఇక్కడ ఒకటి మీకు ఇల్లుస్ట్రేషన్స్ ఉంది చూసారా, దీనిలోకి వెళ్ళండి. ఈ గ్రూప్లోకి ఎందుకు అంటే మనకి ఏమన్నా మల్టీమీడియాకి సంబంధించినవన్నీ దీనిలోకి ఇన్సర్ట్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. మల్టీమీడియాకి సంబంధించినవి అంటే మన పిక్చర్స్ని కానీ, లేకపోతే చార్ట్స్ని కానీ, షేప్స్ని కానీ, ఆన్లైన్ పిక్చర్స్ని కానీ దీనిలోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, దానికోసం చూడండి, ఇక్కడ పిక్చర్ని క్లిక్ చేయండి. పిక్చర్ని క్లిక్ చేస్తే మీకు ఏంటంటే డైరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మీరు ఏ డ్రైవ్లో పిక్చర్స్ అయితే పెట్టుకున్నారో ఆ డ్రైవ్లోకి వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర చూడండి, ఈ డ్రైవ్లో ఉన్నాయి వాల్ పేపర్స్ అని. ఆ వాల్ పేపర్స్ అనే ఫోల్డర్లోకి వెళ్తున్నాను, లేదా ఇక్కడ ఒక పిక్చర్ ఉంది, దీన్ని ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేస్తే నాకు ఏంటంటే ఇది ఇలా ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకే, ఇన్సర్ట్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ని క్లిక్ చేశారనుకోండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే చూడండి, దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా డిలీట్ అయిపోయింది. ఓకేనా, ఈ ఆప్షన్స్ అన్నీ మనకు కొత్తగా ఇచ్చారు దీనిలో. ఓకే, నేను అండూ ప్రెస్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు చాలా చూడండి, డిమ్గా వేయడానికి, బ్రైట్నెస్ కాంట్రాస్ట్ పెంచుకోవడానికి చాలా ఆప్షన్స్ ఇచ్చేసారు. మీరు ఏది కావాలంటే ఆప్షన్ క్లిక్ చేసి దాని ప్రకారం ఇది మారిపోతూ ఉంటుంది. ఇక్కడ కలర్స్ కూడా ఇచ్చేసారు చూడండి, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఓకేనా, మీరు దీన్ని బ్లాక్ అండ్ వైట్లోకి మార్చాలన్నా, లేకపోతే వేరే కలర్లోకి మార్చాలన్నా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చేసారు. ఓకేనా, మనకు ఫోటోషాప్లో ఉండేవి మామూలుగా అయితే, ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ కూడా దొరికేస్తున్నాయి. ఓకే, దీనిలోకి వెళ్ళేసి మీరు మోర్ వేరియేషన్స్లోకి వెళ్ళినట్టయితే చూడండి, మనకి ఇంకా రకరకాల కలర్స్ ఇక్కడ ఉన్నాయో కాకుండా మనకు నచ్చిన కలర్ని ఇక్కడ మనం అప్లై చేసేసుకోవచ్చు. ఓకేనా, సెట్ ట్రాన్స్పరెంట్ కలర్ అంటే దీన్ని క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, అది ట్రాన్స్పరెంట్గా అవుద్ది అన్నట్టు. ఓకేనా, బ్యాక్గ్రౌండ్లోకి కలిసిపోతుంది. ఓకే, తర్వాత వచ్చేసి మనకు దీనిలో క్లిక్ చేసినట్టయితే ఇంకా ఈ ఆప్షన్స్ చూసేసాం కదా, పిక్చర్ కరెక్షన్ ఆప్షన్స్లోకి వెళ్ళేసేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు దీన్ని ఏదైనా షేప్లోకి చేంజ్ చేయాలంటే షేప్లోకి చేంజ్ చేయొచ్చు. అది నేను ముందు చెప్తాను ఆగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ ఓకే, ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడ మనం కలర్స్లోకి వచ్చేసిన తర్వాత పిక్చర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. దీన్ని క్లిక్ చేస్తే దీన్ని కూడా మనం ఇక్కడ నుంచి కూడా దీని షార్ప్నెస్, తర్వాత వచ్చేసి బ్రైట్నెస్, ఓకేనా, ఇవన్నిటి మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ గమనించండి, ఇక్కడ గమనిస్తే మీకు ఏంటంటే కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, దీని బ్రైట్నెస్ పెరగడం తగ్గడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ సాచురేషన్స్ ఇవన్నీ ఫోటోషాప్లో ఉండేవి అప్పట్లో, ఇక్కడ కూడా దొరుకుతున్నాయి మనకు. ఓకే, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు ఆల్రెడీ ప్రీసెట్స్ ఉంటాయి. ఈ ప్రీసెట్స్ని యూజ్ చేసుకొని కూడా మనకు నచ్చింది ఇక్కడ అప్లై చేసేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ కలర్స్లో అయిపోయిన తర్వాత కింద ఒకటి ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ అని ఉన్నాయి. ఓకేనా, ఇవేంటంటే కొంచెం మనకు ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే చూడండి, నేను దీన్ని అండూ చేసేస్తున్నాను. అండూ చేసి నార్మల్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని డబల్ క్లిక్ ఇచ్చేస్తే వస్తాయి ఇవి ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్లో. చూడండి, ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను అనుకోండి, చూడండి కొంచెం దీని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం, టెక్స్చర్స్ కానీ చూడండి, ఇవన్నీ మనకు ఫిల్టర్లో దొరుకుతాయి. ఇక్కడ అంటే మనకు ఫోటోషాప్లో ఫిల్టర్లో దొరికేవి. ఓకేనా, కాకపోతే అవన్నీ డైరెక్ట్ చూడండి, దీని బ్యాక్గ్రౌండ్ అంతా ఒక ఎలా అంటారంటే ఒక క్లాత్ లాగా చేంజ్ అయిపోయింది. ఓకే, ఇలాంటి ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇవ్వండి కంప్రెస్ పిక్చర్, అంటే పిక్చర్ని కంప్రెస్ చేసుకోవచ్చు, మన సైజ్ని తక్కువ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చేసారు. ఇది తీసుకుంటే గుడ్ ఫర్ వెబ్ పేజెస్ అండ్ అంటే మనకు దేనికి సంబంధించింది, ఈమెయిల్ చేయడానికా, లేకపోతే స్క్రీన్స్ కోసమా, లేకపోతే డాక్యుమెంట్ రెజల్యూషనా, ఎలా కావాలంటే అలా తీసేసుకొని ఓకే ప్రెస్ చేసినట్టయితే ఇది కొంచెం కంప్రెస్ అవుద్ది, కాకపోతే క్లారిటీ కూడా పోద్ది దాన్ని. ఓకేనా, తర్వాత చేంజ్ పిక్చర్. చూడండి, ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఇలాగే ఉండి ఈ పిక్చర్ బదులు వేరే పిక్చర్ ఉండాలనుకోండి. ఇప్పుడు మీరు ఏమేమైతే ఎఫెక్ట్స్ ఉంచారో అవన్నీ ఇలాగే ఉంచి వేరే చేంజ్ చేయాలంటే చూడండి, ఇక్కడ చేంజ్ పిక్చర్ని క్లిక్ చేసుకొని చూడండి, ఇదైతే ఆన్లైన్లోకి వెళ్ళిపోతుంది. వర్క్ ఆఫ్లైన్ క్లిక్ చేస్తే మనకు ఆఫ్లైన్లో నుంచి పిక్చర్స్ నేర్చుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మీరు ఇక్కడ వాల్పేపర్స్లోకి వెళ్ళేసి సేమ్ ఇదే పిక్చర్ ఉంటుంది, పిక్చర్ వేరే ఉంటుంది, కాకపోతే ఎఫెక్ట్స్ మాత్రం అవే ఉంటాయి చూడండి. ఓకేనా, అలా మనం చేంజ్ చేయాలంటే ఇక్కడ చేంజ్ పిక్చర్ చేసుకోవచ్చు. రీసెట్ పిక్చర్ అంటే మనకు మామూలుగా రీసెట్ అయిపోతుంది. అంటే చూడండి, ఇంతకుముందు ఉన్న పిక్చర్ నేను రీసెట్ చేయాలంటే దీన్ని క్లిక్ చేస్తే ఇంతకుముందు నాకు స్టార్టింగ్లో ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. ఓకేనా, అంతేకాకుండా మనకి ఇక్కడ షాడోస్ అప్లై చేయడం, ఫ్రేమ్స్ అప్లై చేయడం, ఇక్కడ చూడండి చాలా దొరుకుతాయి. మీకు రౌండ్గా కావాలా, ఎలా కావాలంటే అలా మనం చాలా ఫ్రేమ్స్ ఇందులో అప్లై చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి పిక్చర్ బార్డర్స్ ఉన్నాయి, పిక్చర్కి బార్డర్ ఇవ్వచ్చు. ఓకేనా, బార్డర్ కలర్ ఇవ్వచ్చు. బార్డర్ కలర్ ఇచ్చేసిన తర్వాత చూడండి, నేను ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చేస్తున్నాను. గ్రీన్ కలర్ క్లిక్ చేస్తే మీరు నాకేంటంటే పిక్చర్ బార్డర్ అనేది గ్రీన్ కలర్లో వచ్చేసింది. తర్వాత వచ్చేసి వెయిట్ ఉంటుంది, అంటే చుట్టూ ఉండే బార్డర్ కలర్ యొక్క ఈ ఉంది చూసారా, ఈ లైన్ విడ్త్ కూడా మనం ఇక్కడ పెంచేసుకోవచ్చు. ఓకేనా, ఇందులో ఉంటాయి ఇవి. ఓకే, ఇక్కడ చూడండి, అలా కాకుండా మనకు డాట్స్గా రావాలంటే డాట్స్గా కూడా తెప్పించుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి లేఅవుట్. ఓకే, ఈ లేఅవుట్స్ అనేవి మనం చూడండి ముందు చూద్దాం. అంటే దీనికి సంబంధించింది కాదు, కానీ వేరే దానికి సంబంధించింది. మనం అది ఎక్కడ అంటే దీనికి సంబంధించిన ఆప్షన్ అది ఇక్కడ స్మార్ట్ ఆర్ట్కి సంబంధించింది. అక్కడైతే మీకు ఇంకా చాలా బాగా అర్థమైపోతుంది, అక్కడ చేద్దాం అది. ఓకేనా, తర్వాత వచ్చేసి పొజిషన్ అంటే చూడండి, మీకు ఇది పేజ్కి టాప్లో ఉండాలా, బాటంలో ఉండాలా, మిడిల్లో ఉండాలా. ఓకేనా, బాటం అంటే బాటంలోకి వెళ్ళిపోతుంది, కరెక్ట్ పేజ్ కిందికి బాటంలోకి వెళ్ళిపోయింది ఇది. ఓకేనా, టాప్లోకి రావాలంటే టాప్లోకి తెచ్చుకోవచ్చు.
ఓకేనా. ఈ ఆప్షన్స్ అన్నీ మనకు మళ్ళీ ఎక్కడ వస్తాయి అంటే పేజ్ లేఅవుట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు పొజిషన్, టెక్స్ట్, ర్యాప్ టెక్స్ట్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి, అక్కడ చేద్దాం. ఓకేనా. ప్రస్తుతానికైతే ఇక్కడ దీన్ని వదిలేద్దాం. ఓకే, ఈ ఆప్షన్స్ మాత్రం వదిలేద్దాం. ఓకే, తర్వాత వచ్చేసి క్రాప్ అనే ఆప్షన్ చూసారా, ఇది అక్కడ రాదు. ఈ క్రాప్ తోటి ఏంటంటే మనకు పిక్చర్లో ఎంత సైజు కావాలంటే అంతే ఉంచేసి మిగతాదంతా వెళ్ళేలా చేసేయచ్చు అన్నట్టు. ఓకేనా. చూడండి ఇప్పుడు నేను ఇంతే ఉంచేసుకున్నాను. ఓకే, ఇది మనకు కొత్తగా వచ్చిన ఆప్షన్ అన్నట్టు, దానిలో లేకుండే. ఓకే, చూడండి క్రాప్ టు షేప్ అంటే మనకి ఏ షేప్లోకి కావాలంటే ఆ షేప్లో కూడా చేంజ్ చేసేసుకోవచ్చు దాన్ని. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎంత రేషియో ఇస్తే ఆ రేషియోస్ ప్రకారం చేసేసుకోవచ్చు. ఫిల్ క్లిక్ చేస్తే ఫిల్ చేసేసుకోవచ్చు. ఫిట్ అంటే ఫిట్ చేసేసుకోవచ్చు దీని చుట్టూ. ఓకేనా. ఇలా ఈ ఆప్షన్స్ అన్నీ మనకు వచ్చేసాయి. లేదా ఇక్కడ మనం మన 1 ఇంచ్ కావాలా, 2 ఇంచ్ కావాలా, ఇక్కడ ఇలా కూడా ఇచ్చేసుకోవచ్చు మనకి ఇష్టం వచ్చినట్టు కాకుండా. ఓకేనా. ఇవన్నీ ఆప్షన్స్ మనకు దేనిలో దొరుకుతాయి అంటే పిక్చర్స్లో దొరుకుతాయి అన్నట్టు. తర్వాత వచ్చేసి ఆన్లైన్ పిక్చర్, దీన్ని క్లిక్ చేస్తే మనం ఇంటర్నెట్ నుంచి పిక్చర్ని డౌన్లోడ్ చేయాలనుకోండి. ఇంతకుముందు ఏంటంటే నేను నా కంప్యూటర్లో ఉన్న పిక్చర్ని యూజ్ చేశాను కదా, ఇదేంటంటే ఇంటర్నెట్ నుంచి పిక్చర్స్ని డౌన్లోడ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ బింగ్ సెర్చ్లో నుంచి వస్తుంది, గూగుల్ కాకుండా బింగ్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మొబైల్ అని టైప్ చేశాను, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసినట్టయితే ఏంటంటే ఇది ఇంటర్నెట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి మీకు. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఏంటంటే దానిలో నుంచి సెర్చ్ చేసి మీకు ఇది ఇస్తుంది అన్నట్టు. ఓకే, చూడండి ఇప్పుడు ఇది కనెక్ట్ అవుతుంది. నెట్ లేకపోతే మాత్రం రాదు. ఓకేనా. తర్వాత వచ్చేసి షేప్స్, ఇవి చాలా షేప్స్ ఉంటాయి, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని మళ్ళీ ఇలా డ్రా చేసుకోవచ్చు. ఓకేనా. దీనికి మనం సేమ్ ఇంతకుముందు ఏమేమైతే ఆప్షన్స్ చేసామో ఆ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి దీనికి ఫిల్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫిల్ కలర్లో చూడండి మనకి ఇక్కడ పిక్చర్ అని ఒకటి ఉంది. ఈ పిక్చర్ని క్లిక్ చేస్తే మనకు వర్క్ ఆఫ్లైన్ క్లిక్ చేసి ఏ పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్ దీనిలో వచ్చేలాగా చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత చూడండి ఎక్కడది మనకి ఇందులోకి వచ్చింది పిక్చర్. తర్వాత గ్రేడియంట్స్ ఉంటాయి, అంటే 2 కలర్స్ ఇవ్వాలంటే ఈ 2 కలర్స్ ఇవ్వచ్చు దీన్ని క్లిక్ చేస్తే. ఓకేనా. తర్వాత వచ్చేసి మీరు ఆ గ్రేడియంట్స్లోనే ఇక్కడ మోర్ గ్రేడియంట్స్ని క్లిక్ చేసినట్టయితే పక్కకు ఒక బాక్స్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మోర్ గ్రేడియంట్స్ తీసేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ని మీరే అడ్జస్ట్ చేయవచ్చు. ఇది కాకుండా నాకు ఇలా రెడ్ కావాలి, ఓకేనా, ఇది రెడ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలి, ఇలా మనమే సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. తర్వాత వచ్చేసి దీనిలోనే అవుట్లైన్ కలర్స్ ఉంటాయి, చుట్టూ ఉండే లైన్ ఉంటుంది కదా, లైన్ కలర్. తర్వాత వచ్చేసి ఆ లైన్ వెయిట్ అంటే సైజ్ అన్నట్టు. ఓకేనా. మళ్ళీ ఆ లైన్ డాటెడ్గా రావాలా, డాషెస్లో రావాలా, మీకు ఎలా కావాలి ఇలా మనం పెట్టేసుకోవచ్చు. ఓకేనా. ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు, షాడోస్, గ్లో ఎఫెక్ట్స్, ఇవన్నీ షాడో ఎఫెక్ట్స్, 3D ఎఫెక్ట్స్, బేవల్, ఎంబస్, ఇవన్నీ మనం దీనికి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. యాక్చువల్లీ ఇదంతా వర్డ్ ఆర్ట్కి అప్లై చేస్తూ ఉంటారు జనరల్గా, టెక్స్ట్ షేప్స్కి అప్లై చేయరు. ఇలా మనం దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు.